ఐ లవ్ తాడ్పత్రి. నిన్నటి రోజు నేను 4 క్వశ్చన్లు వేశాను. చాలా మంది స్పందించినారు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ది యంగ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తాడ్పత్రి. ఫస్ట్ క్వశ్చన్, మీ ఊరు ఏ ఊరు? ఇది మనకి ఎలా పేర్లు పెట్టినారో అలా గుర్తింపు కోసమే ఊరు పేర్లు పెట్టారు. మీ ఊరు గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? దీనికి ఎక్కువ నో. ఎవరైనా ఉన్నారంటే నమ్మం. 99.99 ఆలోచించేవారు లేరు. ప్రతి ఒక్కరూ నా ఇల్లు, ఆ ఇంట్లో ఉండే అమ్మ నాన్న, 2 పిల్లోళ్ళే. వేరే గురించి ఆలోచన లేదు. ఒక 10-15 ఏళ్ల కింద ఉండింది. అప్పుడు కనీసం అత్త మామ, చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు అనేది ఒకటి ఉండింది. ఈరోజు ఆ ఆలోచన లేదు, అలానే ఊరు ఆలోచన కూడా లేదు. ఎవరు ఆలోచించటం లేదు. నేను అందుకే ఈ క్వశ్చన్ వేసా, ఆలోచించండి. ఒక ఊరు అంటే ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మనం అందరం చిన్న చిన్న రూముల్లో ఉంటున్నాం. సో మీ ఇండ్ల గురించి ఎట్లా ఆలోచిస్తారో దయచేసి ఊరు గురించి ఆలోచించండి. మూడోది, మీ ఊరికి మీరేం చేశారు? ఇది కూడా చాలా మంది ఒప్పుకున్నారు, ఏమీ చేయలేదని. ఆలోచించండి, ఏం చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి, ఇంటికి ఎట్లా అని. సో ఆలోచన మొదలు పెట్టండి. ఎస్పెషల్లీ ద యంగ్ పీపుల్, యంగ్ డైనమిక్ పీపుల్, ఆల్ డైనమిక్. తప్పకుండా ఆలోచించండి. అలానే డబ్బులు అవసరమా ఇంప్రూవ్మెంట్ కన్నా? అవసరం లేదు. ఎవరంతగా వాళ్ళు ఆలోచించి మీ ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వీధిని శుభ్రంగా పెట్టుకోండి. ఒకవేళ అక్కడ కాలువ ఉంటే ఒక పరక తీసుకొని ఎవరింటి ముందు అలా అనేస్తే, ఒక 2 చెట్లు 3 చెట్లు నాటినారంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు అవసరమా దానికి? అవసరం లేదు. ఇవన్నీ ఎందుకంటే మీకు ఆలోచించి చేసేదానికి. ఫ్యూచర్లో మీకు శుభ్రం చేసేవాళ్ళు ఎవరుండరు. ఆల్రెడీ మన ఊర్లో డ్రైనేజ్లో దిగాలంటే 30 feet 25 feet ఉన్నాయి హోల్స్. 1000 రూపాయలకు కూడా రావటం లేదు. డబ్బులుంటే కూడా ఫ్యూచర్లో మీకు చిక్కరు. ఒక పర్మనెంట్ ఎంప్లాయీ, మున్సిపల్ ఎంప్లాయీకి దగ్గర 85,000 నుంచి, హెల్త్కి మీరు ఇంజనీర్ అయినా కానీ మీకు లిమిట్ ఉంది. 4 lakhs 3 lakhs ఇస్తారు మీ సాఫ్ట్వేర్లో. కానీ మున్సిపాలిటీలో ఆ వ్యక్తికి ఎన్ని లక్షలైనా ఇస్తారు. నేను లాస్ట్ టైం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 23 లక్షలు కట్టింది మున్సిపాలిటీ ఒక వ్యక్తి కోసం. దయచేసి ఇది మీ ఇల్లు, ఒక పెద్ద ఇల్లు. మీరందరూ అనుకుంటే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది పిల్లలు పాపం ఆన్సర్ చేసిన దాని ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే నాకు నేను కొన్ని సెలెక్ట్ చేశా. రామయ్య రెడ్డి అంట ఒక ఆయన, చైతన్య కాలనీ, ఇంకెవరు వచ్చి సరస్వతి జీవీపీ కాలనీ, హరితారెడ్డి నందిపాడు కోయిలగూండ్ల అమ్మ, ఆ అమ్మాయి కూడా జవాబు. హనీఫ్ టేరల్స్ కాలనీ, చాలా వచ్చాయి.
చాలా వచ్చాయి. నజీర్ తాడిపత్రి అయినా, జాకీర్ హుసేన్ చింతలప్ప వీధి, లక్ష్మీనారాయణ రెడ్డి బొందలు తిన్నా, ప్రణవ్ చేనేత కాలనీ, పి మోహన్ కుమార్. సో ఇలాగా అందరూ జవాబిచ్చినారు. ఇది ఓన్లీ క్వశ్చనేర్, ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ క్వశ్చనేర్ పెట్టినాను. మంచి జవాబులు వచ్చాయి. కానీ మీ ఇంట్లో మాదిరి ఆలోచించండి. మీ ఇంట్లో అంటే ఉంటాయి, ఏం ఆలోచన లేదు. మనం ఒకటే, మన గస్సు బయట ఎగురుదు, మన కాలో మనం అలానేసి 2 చెట్లు వేస్తే అయిపోతుంది. ఏమే నంబర్ 1 టౌన్ ఇట్ విల్ బి. చాలా ప్లాన్ చేస్తున్నా. ఈ 15 రోజుల్లో చాలా మిషనరీ వాకప్ చేస్తున్నాం, కొంటాం. అండర్ గ్రౌండ్ క్లీనింగ్కు ఢిల్లీ వాళ్ళు మాట్లాడా, దగ్గర 1 crore అవుతుంది. మరి డబ్బులు అయితే లేవు, వస్తాయి. మనం అందరం అనుకుంటే ఈజీగా వస్తుంది. అట్లా చెత్త మిషన్ అహ్మదాబాద్లో మాట్లాడినాను. అది కూడా దగ్గర 60 లక్షలు తెస్తాం. మీరందరూ సహకరిస్తే అన్నీ వస్తాయి. సొంతం పవర్ జనరేషన్కి సోలార్ ట్రై చేస్తున్నా. అంటే కరెంటు బిల్లు 22 లక్షలు అవుతుంది నెలకు మున్సిపాలిటీకి. అదే సోలార్ పెట్టుకుంటే 3.5 సంవత్సరానికి ఆ సోలార్ యొక్క ఇది వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.